శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ధరణి సమస్యలు పరిష్కారాలపై రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ ఇన్ఛార్జ్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్లో ఉన్న ధరణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు। శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ధరణి సమస్యలు పరిష్కారాలపై రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ ఇన్ఛార్జ్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్లో ఉన్న ధరణి అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పగా ప్రిన్సిపల్ సెక్రటరీ తెలుపగా నల్గొండ జిల్లాలో మండలాల వారీగా గ్రామాల వారీగా ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని త్వరలోనే జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు। అనంతరం నల్గొండ జిల్లాలో ఉన్న ఆర్డీఓలు ఎంఆర్ఓలతో కలెక్టర్ సి నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో వచ్చే వారాన్ని ధరణి వారంగా భావించి ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరారు। ధరణి సమస్యల పరిష్కారంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాలని, వీలైనంత తొందరగా పెండింగ్ లేకుండా చూసుకోవాలని, అదే తరుణంలో తప్పులు చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। వచ్చే శనివారం వరకు ఎటువంటి పెండింగ్ సమస్యలు లేకుండా అన్ని సమస్యలను పరిష్కరించాలని అన్నారు। వీటిలో కోర్టు కేసులు, నాలా కేసులు, పిఓబి కేసులు, రివర్స్ బ్యాక్ కేసులు అన్నింటినీ పరిష్కరించాలన్నారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోతీలాల్, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగానికి చెందిన వివిధ శాఖల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు।